పరిష్కారం కోసం మాత్రమే అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎవరో వ్యక్తుల మీదో లేకపోతే ఒక సంస్థ మీద వ్యతిరేకత అనే కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు వచ్చి వారిని పరిచయం కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్డ్ డీజీపీ గారు ఏబి వెంకటేశ్వరరావుని అందరికీ పరిచయం ఒకసారి వారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అట్లాగే మన రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, వారిని పరిచయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ గారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అలాగే మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాలకృష్ణ గారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పగడ్డ భాస్కర్ గారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అలాగే బోళ్ళ వెంకట సుబ్బారావు గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు వారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అలాగే ప్రసాద్ గారు కోనసీమ వారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. మొత్తం ఈ టెంట్ ఏర్పాట్లు అన్ని పొద్దు నుంచి ఏర్పాట్లు చూసిన మన రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. కోనేరు అలాగే మాజీ జడ్పీటీసీ గారు సాగర్ గారిని ఒకసారి పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అలాగే ఇతర టీపీ రావు గారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతాం. అలాగే కార్యక్రమానికి మన ఏలూరు జిల్లాతో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఎన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోకో గింజల ధర పెంచే వరకు కోకో రైతుల ఐక్యత, కోకో రైతుల ఐక్యత, కోకో రైతుల ఐక్యత, కోకో రైతుల ఐక్యత వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, కోకో రైతుల సంఘం, కోకో రైతుల సంఘం న్యాయం చేయాలి. కోకో రైతులకు, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర, అంతర్జాతీయ మార్కెట్ ధర, అంతర్జాతీయ మార్కెట్ ధర రైతు పెట్టి మళ్ళీ ఈ గింజలు ఈ రేటుకు కూడా అమ్ముకోకపోతే మనం నష్టపోతామేమో, కౌలు కూడా చెల్లించలేమేమో అని మన రైతులకు చెల్లించాలి. ఇది మన డిమాండ్, అవునా కాదా? ఎస్, మనందరూ కూడా 820 రూపాయలు ధర ఇవ్వాలని మనం అడుగుతా ఉన్నాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే మన ఈ ధర్నా ధరకు కూడా పెట్టాం. అంతర్జాతీయ మార్కెట్ ధర ఈ రోజు నుంచి ఇవ్వడం కాదు, ఇంతకుముందు కొన్న గింజలకు కూడా ఇవ్వాలి. అంటే ఇంతకుముందు కొన్న గింజలకు కూడా ఇవ్వాలి. ఇంతకుముందు కొన్న గింజలకి సంబంధించి 300 కొన్నారు, 200 కొన్నారు, 240 కొన్నారు, 400 కొన్నారు, 450 కొన్నారు, 550 కూడా కొన్నారు, 600 కొన్నారు. అయితే ఎక్కువ మంది రైతుల దగ్గర తక్కువ ధరతోటి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మళ్ళీ నిలువు దోపిడీ చేసి భయపెట్టి మీ గింజలు కొనం, మీ గింజలు మనం 400 అనుకున్నాం. ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్లో 700 రూపాయలు ఉంది. మిగతా 300 రూపాయలు కూడా కంపెనీ మనకి ఇవ్వాలి. ఇది అవునా కాదా? ఇది కూడా మనం అడుగుతా ఉన్నాం. అంటే అడ్డగోలుగా మనం భయపెట్టి గింజలు కొనేస్తే ఇక రైతు అయితే అడగలేమని చెప్పి అనుకుంటున్నారు. కానీ మనం అడుగుతున్నా ఏంటంటే ఆ రకంగా అంతర్జాతీయ మార్కెట్ పని వస్తుంటారు. రెండోది, ఈరోజు రైతు అందరిలో ఉన్న బాధ ఏంటంటే, మన ఆవేదన ఏంటంటే, నిన్న మొన్నటి వరకు ఇంటికి వచ్చి తోక వేసుకుని జిల్లా పట్టుకెళ్ళే కంపెనీలు తేడా రైతులు భయపెట్టి కొంతమంది కాబట్టి అన్ని గిన్నెలు కొనాలి. మీరు రేట్ చెప్పండి, మరి పాత గిన్నెలు కానీ ఏ రేట్ చేస్తారో
ఎట్లాగండి ఫస్ట్ తర్వాత తెలుగు అయింది ఇంగ్లీషా? ఇంగ్లీష్ అండి. మూడు తెలుగు. You're from? Okay. Okay, guys. Why are you not linking the price, farmer price, to the international futures market price? What is the reason? Last year also you did not pay us 1,000 rupees out of charity. The international price was $12,000 per ton. Then only you paid that 1,000. That too for a short while. Yes. For a very small quantity. That's just a peak and it touched and went up. Now, this year you started off at 700 or 650. It is also a you started at 650. Yes, yes. That was when the international price was about $7,500. You could see the graph. Yeah, yeah. Now the international price is $9,000. Now you are giving us 450. Sir, our where we have 3 warehouses, General Deal, Tarapur and Delhi. All our warehouses are full, sir. There is a huge less demand in the factories, sir. Usually we used to sell at least 1 or 2 trucks every day. There is less demand for the materials, sir. So we have now we have a stock of 3,500 tons, sir. So there is no. You are saying that we cannot depend on Mondelez to buy our beans in future. That's right. See, we used to buy more than less than 50% in North India, sir. Others also used to buy. Look, in this year, has the overall production in India gone up so much that you are able to meet your entire Indian demand with the domestic production? No, sir, no. Then why are you not selling it to the other to fulfill the deficit? No, sir. There is a less production this year of materials what we are selling, sir. There is a less demand for our products, sir. That is the main challenge, sir. There is a economic situation, sir. The business is down, sir. That is impacting our purchase also, sir. Sir, are you not importing material right now? No, sir. No, not you. You are not. You are a trading company. You are not a manufacturer. No, we are manufacturing, sir. We are imported regularly. No, sir. Now we are not importing any beans, sir. We are not 100%. I can assure you, sir. We are not even importing 1 kilo of beans, sir. Okay, then why are you not selling it outside India? No, sir. We are not a trading company, sir. We are a chocolate manufacturing Fine. company. We use only for our products, sir. Fine, you have a lot of stock in your house, and the international price as on today, May 25th futures is $9,000. Why are you not selling it outside? Everywhere demand is down, sir. Everywhere demand is down. Look, if everywhere demand is down, May 25th futures will not be $9,000. Sir, Yeah. sir, one question is, every year, in all of them now, sir, every year, this time, lot of people used to come and buy from Andhra, sir. Including government support, Campo, sir. Campo, Modi, Routers, everybody used to. Why nobody is coming now, sir? Because there is a less demand for the cocoa products, sir. And our, we have to sell the products now, sir. When it is not happening, sales has come Then down. you sell the beans To whom, sir? to international We market. cannot sell it like that, sir. Why? No, it's nobody will come and buy Indian beans, sir. Nobody needs to come and buy. You sell it at outside. ఇప్పుడు బీన్స్ మీరు బయట సెల్లేమంటున్నారు చేయలేమంటున్నాడు ఆయన ఆ మాత్రం అవగాహన లేదు. మరి 30 ఏళ్ళ నాటి వీళ్ళు ఎలా ప్రూవింగ్ చేయాలో ఎలా ప్రాసెస్ చేయాలో మొత్తం మా ఇంటికి వచ్చి పట్టుకెళ్తామని అలవాటు చేసిన వాళ్ళు వెళ్ళలేదు. మరి వెళ్ళే పట్టుకెళ్ళే బాధ్యత కూడా ఉందండి. మోడలిజ్ వాళ్ళే వచ్చి ఇక్కడ అలవాటు చేశారండి మనకి 30 years బ్యాక్ మొక్కలు ఇచ్చి కేరళ నుంచి సీడ్లింగ్స్ తెప్పించి ఇక్కడ నార్లు కట్టించి అవునండి. అలాగా పొగ అమ్ముకోవాలండి మరి వాళ్ళు అమ్మనంటే ఎలా కుదురుతుంది? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే $9,000 అక్కడ చూపిస్తుంటే వీళ్ళు బయట ఎందుకు అమ్ముకోలేరు? Why you are not able to sell? కోకో రైతులు కడుపు మండి ఈ యొక్క కంపెనీ వాళ్ళు దళారుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఇక్కడ హైవే పక్కన ఒక టెంట్ వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కడ గిట్టుబాటు ధరని ఇప్పించి రైతు నష్టపోకుండా రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఈ రైతులందరూ కూడా ఒప్పుకుని ఉంటే
తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ ఈ 2-3 జిల్లాల్లో వాళ్ళ గోడౌన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకు ఇవ్వని కారణంగా కొన్నటువంటి గింజలు వెళ్ళీకోకుండా కొత్తగా తక్కువ రేటు ఇది ఒక రోజులో మనం పెట్టి మొక్క ఇప్పుడు వరి అంటే 3 నెలలు 6 నెలలతో ప్రాసెస్ అయిపోతుంది. కానీ దీన్ని మొక్కను పెట్టి పెంచి వాడి చెట్టు 5 ఏళ్ళు పూర్తిగా సార్ 10 ఏళ్ళు మినిమం ఉంటుంది. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం తీయలేము, మనం నష్టపోలేము. దీన్ని ఏం చేస్తే బాగుంటుందో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని అవసరమైతే వాళ్ళు మద్దతు ధర ప్రకటించాలి. ఇన్ఫ్లేషన్ ఏమైతే వచ్చిందో దాన్ని పెట్టుకోవాలి. So whatever it is, since the local production is only 25% of the Indian demand, domestic demand, in any case you will have to import either beans or products. If not today, tomorrow. We are only asking you to pay us whatever you are spending on importing. Your supply demand position, inventory positions are all temporary. They are not going to be permanent. Indian people are not stopping to eat chocolates. And you are not reducing the price. Instead of dark chocolate, you are making milk chocolate. మనందరికీ అన్ని పరిస్థితులు తెలుసు. వాటిని వల్ల పునశ్చరణ మళ్ళీ పెరగాల్సిన పని లేదు. ముఖ్యంగా మనకు వచ్చిన సమస్య ఏంటో ముందు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దానికి పరిష్కారం ఏంటన్నది మనలో కూడా అభ్యుదయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మొక్కలు సరే ఏదైతే చూద్దాంలే అని చెప్పి రిస్క్ తీసుకుని తెలిసి తెలవని రోజుల్లో కూడా ఎట్ట పెంచాలో తెలియని రోజుల్లో కూడా పెంచి లాభ నష్టాలు భరించి వాటికి వచ్చే పురుగులు తెగుళ్ళు అన్నీ కొత్త రకమైనప్పటికీ కూడా కంపెనీ వాళ్ళు కొంత చెప్పేవాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు కొంత చెప్పేవాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు కొంత చెప్పేవాళ్ళు, కొంత పురుగుల మందులు కొట్లాడని చెప్పారు. మన అనుభవం ద్వారా మిగిలిన పంటలు పండించిన అనుభవం ద్వారా మనం కొంత తెలుసుకుని కింద మీద పడి ఇప్పుడు దాకా లాక్కొచ్చాయి. ఇప్పటికీ కూడా ఆ సాగు విషయంలో టెక్నాలజీ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ కాల. ఇప్పటికి కూడా కొన్ని తెగుళ్ళకి, ముఖ్యంగా ఫంగల్ తెగుళ్ళకి కంపెనీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రైతులు రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఒక సీజన్లో బాగుంటుంది, ఒక సీజన్ బాగుంటలేదు. కొన్ని సీజన్లో అసలు పూత రావట్లేదు. ముందు సంవత్సరం డిసెంబర్లో వచ్చిన అకాల వర్షాల వల్ల మొత్తం పూతంతా రాలిపోయి కాయ కట్టకపోవడం, తర్వాత క్రాప్ వర్షాకాలంలోకి ఎక్స్టెండ్ అవడం, ఆ ఎక్స్టెండ్ అయిన క్రాప్ని రైతులు ఎట్టబెట్ట వానల్లోనే ఆరబెట్టుకుని 5-6 నెలలు దాచుకుని మళ్ళీ జనవరి వచ్చేసరికి అమ్మిపోతే పాత సరుకు మేము కొనం, జల్లెడి పట్టండి, లేకపోతే విసిరి అవన్నీ ఆ పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇవ్వండి అని చెప్పి రకరకాల కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లు కూడా పూర్తి చేసి తీసుకెళ్ళి ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం హిస్టారికల్గా చూస్తే 2 ఏళ్ల కిందట వరకు కూడా అంతర్జాతీయ రేట్లు అలాగే ఆంధ్రప్రదేశ్లో క్యాడ్బరీ కంపెనీ ఇచ్చిన రేట్లు దాదాపుగా సరిసమానంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి క్యాడ్బరీ కంపెనీ మనకు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చుకోవాలి. అది హిస్టారికల్ డేటా ఉంది. కిందటి సంవత్సరం ఏదైతే ఘనా ఐవరీ కోస్ట్లో పంట పాడవడం వలన రేట్లు సడన్గా పెరిగి ప్రపంచవ్యాప్తంగా కోకోకి డిమాండ్ సడన్గా పెరిగిపోయి రేట్లు 900-1000 రూపాయలు అయిపోయినాయో ఆ రోజు నుంచే మనకి కష్టాలు మొదలయ్యాను అనుకోవచ్చు. ఎందుకంటే మనం కింద రేటు కూడా 500, 600, 700, 800 అట్లా కొద్దిగా అమ్ముకుంటూ పోయాం. అందరికీ 1000 రూపాయలు రాలా, మొత్తం మనం పండించిన దానికి మొత్తానికి 1000 రూపాయలు రాలా. చివరిలో ఒక స్పైక్ లాగా 1 రోజు 2 రోజులు ఆ 1000 రూపాయలు రేటు ఉంది. ఆ తర్వాత ఆ రేటు లేదు, మన దగ్గర సరుకు లేదు, అయిపోయింది. ఇది మనకు వచ్చినటువంటి అనుభవం. సరే, ఎందుకు వచ్చింది కింద సంవత్సరం రేటు? అది ఏమైనా ధైర్యం ఇచ్చారా అని చూస్తే కింద సంవత్సరం అంతర్జాతీయంగా రేటు టన్ను $12,000 చేరుకుంది.
ఆ రోజున ఉన్నటువంటి రూపాయి మార్గం 80 రూపాయలు 82 రూపాయలు ఉంటే దాన్ని 82తో చేస్తే మనకు వచ్చింది 1000. కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ రేటుకి తగినట్టుగా ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి సడన్గా ఇంటర్నేషనల్ రేటుతో మాకు సంబంధం లేదు, ఇంటర్నేషనల్ రేటు పెరిగిన కొద్దీ మేము ఇక్కడ రేటు తగ్గిస్తామనే పరిస్థితికి ఈ కంపెనీ వచ్చింది. ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. దీనికోసం మన బాగా ఇబ్బంది పడ్డారు రైతులు. అదీగాక రేటు తగ్గించడమే కాకుండా ఈ సంవత్సరం మొదటి నుంచి కంపెనీ వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు వ్యవహరించే తీరులో బాగా తేడా వచ్చింది. అంతకుముందల్లా మన ఇళ్ళకాడికి వచ్చి పొలం కాడికి వచ్చి అక్కడికక్కడ కాటా వేసి క్యాష్ చెక్ ఆ రోజునే ఇచ్చేవాళ్ళల్లా చూస్తాము చేస్తాము, ఇంకా కంపెనీ వాళ్ళు చెప్పలేదు, ఇప్పుడే పొలం 4 రోజుల తర్వాత కొంటాం అనుకుంటే డిలే చేయడంతో రైతులకి మెల్లమెల్లగా గుండె దడదడలాడటం మొదలెట్టింది. వీళ్ళు కొనకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ రోజున మనకి కొబ్బరి 1997 తర్వాత వచ్చిన ఉప్పిన తర్వాత వచ్చినటువంటి యూరియా నల్లి కానీ మిగిలిన సమస్యల వల్ల కొబ్బరి దిగుబడి తగ్గిపోయింది, కాయ సైజులు తగ్గిపోయినాయి, రేటు తగ్గిపోయింది. దాంతో కొబ్బరి అనేది కేవలం తూకంకి నీడవటం కోసమే తప్ప మనకి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో అప్లాండ్లో అయితే లేదు. అదే ఉదాహరణ డెల్టాలో కొంతవరకు కొబ్బరి ఇవ్వాలని ఆదుకుంటుంది, కానీ ఒక సీజన్ కాదు ఒక సీజన్లో అప్లాండ్లో మన కొబ్బరి నుంచి మనం ఆశించేది ఏం లేదు. కాబట్టి వాళ్ళ కోకోనే ప్రధాన పంటగా ఇవాళ మనం భావించే పరిస్థితి వచ్చింది. అటువంటి ప్రధాన పంటని కొనడానికి సాధ్యం చేస్తుంటే ఏం చేసుకోవాలి, గింజలు ఎట్ట బయటపడాలి అనే భయంలోకి రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కౌలు కట్టాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాల. రేటు చెప్పడం కూడా ఇంటర్నేషనల్ రేటుతో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్పడం మొదలెట్టారు. ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పి మన రైతులందరూ మొట్టమొదటిసారిగా అసోసియేషన్ కోకో రైతుల సంఘం పెట్టి నాయకులు సుబ్బారావు, రామకృష్ణ గారు, కొలేటి సతీష్ గారు వీళ్ళందరూ వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ముందు అడిగారు. ఆవిడ గారు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర పంపించింది. హార్టికల్చర్ ఆఫీసర్ నాకేం తెలదంటారు. తర్వాత ఏం చేయాలి, హార్టికల్చర్ కమిషనర్ దగ్గరికి వెళ్తామని టైం తీసుకుంటే హార్టికల్చర్ కమిషనర్ ఉండకుండా ఏదో పని ఉందని పోయి అక్కడ అసిస్టెంట్ కమిషనర్ అరుణాథ్ రెడ్డి గారని ఆయన్ని మాట్లాడమని పెట్టారు. ఆయనతో మాట్లాడితే కంపెనీ వాళ్ళ మీద మాకేమీ కంట్రోల్ లేదు, వాళ్ళు మేము చెప్పి వినే రకాలు కాదు, మాకు గవర్నమెంట్ కాంట్రోల్ అగ్రిమెంట్ లేదు. ఆ రోజున జిల్లా అధికారుల దగ్గర కూడా ఈ కంపెనీ వైపు నుంచి ఒక అసిస్టెంట్ మేనేజర్ వచ్చేవాడు. మేనేజర్లు కూడా రాలా. అసిస్టెంట్ మేనేజర్ వచ్చి రేట్స్ అనేది మాకు తెలవదండి, పైన వాళ్ళు ఏం చెప్తే అది చేయటం, వాళ్ళు కొనమంటే కొనడం లేదా మానేస్తాం. ఈ మాట చెప్పడానికి ఆడేందుకు రావడం, అట్లా తప్పించుకోవడం, బాధ్యతారహితంగా ఎవరికి మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు అనే మనస్తత్వాన్ని ప్రదర్శించారు. దీంతో రైతులకు ఇంకా అనుమానం పెరిగిపోయి వీళ్ళు ఏదో మన మీద ముంచేటట్టున్నారు అనే అభిప్రాయాన్ని మనం వచ్చాం. తర్వాత అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారి దగ్గర ఛాంబర్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ రోజున అసిస్టెంట్ మేనేజర్తో పాటు మేనేజర్ కూడా వచ్చాడంట, గోడౌన్ మేనేజర్ రాజేష్ కూడా వచ్చాడు. కాకపోతే రాజేష్ తెలుగు రాకపోవడం వల్ల ఏమో మాట్లాడాల, మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు. మళ్ళీ అదే కదా, పాత కిందలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్. అసలు విషయం అది కాదు. అసలు విషయం అంతర్జాతీయ ధర $9,000 ఉన్ననాడు మీరు రేట్ ఎందుకు తగ్గిస్తున్నారు అనే మాట మన రైతు నాయకులు స్పష్టంగా అడిగితే దానికి సమాధానం చెప్పడానికి ఎవడో ముందుకు రాడు. మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు. గవర్నమెంట్ ఏమో మా చేతుల్లో ఏమి లేదు, కంపెనీకి మీకు మధ్యన విషయం ఇది అంటున్నారు. ఎక్కడికి పోవాలి మనం? ఇది అసలైనటువంటి సమస్య. ఈ సమస్యను మనం అర్థం చేసుకున్నాడు. దీనికి పరిష్కారం ఏంటనేది చూడాలి. గవర్నమెంట్ ఇందాక ఎమ్మెల్యే గారు బాధ్యతగా వచ్చి మన ముందే వ్యవసాయ మంత్రి గారు వచ్చి భట్ గారు రవీంద్ర భట్ అని ఆయనతో మాట్లాడితే ఆయన ఎవరితో మాట్లాడించాడంటే నేను పక్కకి వెళ్ళి మాట్లాడాను.
రవీంద్ర భట్ గారికి మాట్లాడితే ఆయన సమస్య ఏంటండి అన్నాడు. సమస్య చెప్పాం వివరంగా, ఆయనకు వచ్చిన భాషలో ఇంగ్లీష్ హిందీలో చెప్పాం. ఒకటి, మీ వ్యవహారంలో తేడా వచ్చింది ఈ సంవత్సరం. ఎందుకు వచ్చిందో మాకు తెలవదు. ఇంటర్నేషనల్ రేటుకి మీరు ఇచ్చే రేటుకి ఈ సంవత్సరం అసలు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం తెగిపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఈ రకంగా చేసేటట్టయితే మేము అసలు మిమ్మల్ని నమ్మి కోకో సాగు చేయలేము, మిమ్మల్ని నమ్మి మేము రేట్ ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఆయనకి చెప్పింది ఏంటంటే, ఒకటి, రైతుల పట్ల చాలా సులకనగా ప్రవర్తిస్తున్నారు మీరు స్టాఫ్. అది ముందు, అన్నిటికంటే ముందు మనల్ని హత్య చేసింది అది. రెండోది రేటు విషయంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ కాదు రేపు కాదు వచ్చే సంవత్సరం అయినా ఆ పై సంవత్సరం అయినా కానీ నువ్వు ఇంటర్నేషనల్ మార్కెట్కి నన్ను లింక్ చేస్తావా లేదా? ఎందుకంటే కిందటి సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ ఇచ్చాడు. ఈ సంవత్సరం సడన్గా ఏమైంది? ఆర్థిక మాంద్యాలు, ఎకనామిక్ సైకిల్స్ ఇది ఎప్పుడు ఉండే. ప్రతి 3-4 ఏళ్ళకి భూమి వస్తుంది. మాంద్యాలు ఏం కొత్త కాదు, ఇవాళ కొత్తగా వచ్చిందేం లేదు. కిందటి సంవత్సరం రేటు హై అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఎట్లయినా సరే రైతుల్ని రేటు విషయంలో తొక్కిపట్టాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం, ఒక కుట్ర ప్రకారం చేస్తున్నారనే అనుమానం మన అందరికీ కలుగుతారు. ఒకసారి కుట్రకు అలవాటు పడిన తర్వాత, ఒకసారి మనల్ని తొక్కడం అలవాటు పడినాక వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమి వదిలిపెట్టారు. ఇంతకంటే ఇంతకీ తొక్కకుండానే వెళ్తారు తప్ప మనకి ఎప్పటికీ వాళ్ళు ఫెయిర్ డీల్ ఇస్తారన్న నమ్మకం అయితే లేదు. కాబట్టి ఇంటర్నేషనల్ రేటుతో ఏదో ఒక లింకేజ్ ఇవ్వు. నువ్వు ఇంటర్నేషనల్లో 800 ఉంటే కొన్ని క్వాలిటీ బాగాలేదంటున్నావుగా, మాది ఘనాతో పోలిస్తూ బాగాలేదంటున్నావుగా, కాసేపు ఒప్పుకుందాం. ఎందుకంటే మన దగ్గర 2 కంపారిజన్ లేవుగా, ఒప్పుకుందాం. వాళ్ళకి 800 ఇస్తే పోయి మాకు 700 ఇవ్వు అంటే అందులో 90% ఇవ్వు. మా ఏ క్లాస్ బీన్కి, బి క్లాస్ బీన్కి 20% తగ్గించుకో, సి క్లాస్ బీన్కి 30% తగ్గించుకో. ముందు చెప్పా రేటు, ఆ లింకేజ్ పెట్టు ముందు అని మనం అడుగుతాం. దానికి వీళ్ళు ఏమంటున్నారంటే, లేదు మార్కెట్ డిమాండ్ సప్లై మనకి కొత్తగా మనకి ఏమీ తెలవదనుకుంటున్నారు. డిమాండ్ సప్లైని బట్టి రేటు మారుతూ ఉంటుంది, మేము ఏమి ఇన్సూరెన్స్ ఇవ్వలేము అనే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉన్నాడు సరే, మీ బోర్డుతో మాట్లాడుకుంటాయా అని వాళ్ళకి చెప్పాం. ఇప్పుడు ఆ భట్ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, మీరు ఏముందండి, మీరు 2-3 వెళ్ళి మాట్లాడవచ్చు కదా, మా మేనేజర్ ఉన్నాడు గోడౌన్లో అని. 400 మంది రైతులు ఇక్కడ ధర్నా చేస్తుంటే నేను వచ్చి మీ మేనేజర్తో గోడౌన్లో మాట్లాడతాను ఏంటంటే, మీ మేనేజర్ని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఆయన ప్రాబ్లం ఏంటో అంటే, ఆయనకి సమస్య తెలియదు కదా, మీరు వెళ్ళి సమస్య చెప్పొచ్చు కదా అన్నాడు. నేను మీకు చెప్పాను కదా సమస్య, మీరు మీ మేనేజర్కి చెప్పుకోండి, ఆయన వచ్చి సమాధానం చెప్తున్నాడు. అందుకని ఆ రాజేశ్వరి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పేది కూడా ఏంటంటే, మా దగ్గర ఉన్న సరికి మూవ్ అవట్లా, దేశంలో ఎవడు కొనట్లా. ఈనాడు దేశంలో ఏ చాక్లెట్ కంపెనీ కూడా బయట నుంచి గింజలు దిగుమతి చేసుకోవట్లా. గింజలు కానీ, కోకో పౌడర్ కానీ, కోకో బటర్ కానీ దిగుమతి చేసుకోవట్లా. మార్కెట్లో డల్ నడుస్తుంది. కాబట్టి మేమేం చేయలేము. అక్కడికి మేము కొంటాం అంటున్నాం కదా, నేను చెప్పిన రేటుకి అమ్మితే కొంటాం. వచ్చే వారం రోజుల్లో మొత్తం కొనేస్తాం. కాబట్టి 450 నుంచి మేము రేట్ ఇవ్వం అని అన్నాడు. ఇవాళ సరే 450కి మనం ముక్కు మూసుకుని ఇచ్చినా వచ్చే సంవత్సరం ఏంటి పరిస్థితి? వచ్చే సంవత్సరం 450 నుంచి మొదలెట్టి 300కి దిగి 250తో ముగిస్తాడు సీజన్ చివరి. అప్పుడేం చేస్తాం? కాబట్టి మిత్రులారా, ఇది దీర్ఘకాలిక సమస్య. మన దగ్గర కోకో మొక్క బతుకున్న నాళ్ళు మనకి ఎదురాడే సమస్య ఇది. ఇది ఒక రోజులో పోయేది కాదు అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి గవర్నమెంట్ నుంచి మామూలుగా అయితే ఒక 30-40 ఏళ్ల కిందటైతే మార్కెట్లని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లని పెట్టి ఆ రోజున గవర్నమెంట్ మార్కెట్ ద్వారా ఇట్లాంటి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏదన్నా తాత్కాలిక మాంద్యం వస్తే వాళ్ళు కొని గోడౌన్లో పెట్టుకుని రేట్ వచ్చినప్పుడు బయట అమ్మి గవర్నమెంట్కి నష్టం లేకుండా అమ్ముకునేవాళ్ళు. గవర్నమెంట్కి కొంచెం 10 రూపాయలు నష్టం వచ్చినా గవర్నమెంట్ భరించేది. ఆ మార్కెట్లు అవినీతి పాలైపోయి ఈ రోజున ₹1 లేనటువంటి గవర్నమెంట్ ఖజానాల పరిస్థితుల్లో
మార్కెట్ పనిచేసే పరిస్థితి ఉందని మనకు ఎవరికి నమ్మకం లేదు. మార్కెట్ మన ఆసరాకి వస్తుందని మన ఆదుకుంటుందని నమ్మకం మనకి లేదు. వాస్తవంగా మాట్లాడుతున్నాం కాబట్టి అది లేని నాడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద గవర్నమెంట్ని సబ్సిడైజ్ చేయమన్నావా? 100 రూపాయలు 200 వాళ్ళు 450 ఇస్తారంటే మీరు 100 ఇవ్వండి అని అంటే ఈ సంవత్సరానికి ఏదో తాత్కాలికంగా మన బలవంతాన గవర్నమెంట్ వినొచ్చు, 100 టన్నులకో 200 టన్నులకో ఇవ్వచ్చు. ఆ తర్వాత అది కూడా మానేస్తారు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? మన ఖజానాలో డబ్బు తీసుకెళ్లి కంపెనీ వాడికి పోస్తున్నట్టు ఆడు చెప్పిన రేటుకి అమ్మి ఆడి లాభాలను గ్యారెంటీ ఇచ్చుకుంటా మనకు వచ్చే 100 రూపాయలు మనం ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర కట్టించుకున్న ట్యాక్స్ డబ్బులు మనం తింటున్నట్టు. కాబట్టి అది శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడు కాదు. ఇకపోతే ఇవి చెప్తున్నాం కదా, ఏంటి పరిష్కారం అని అంటారా? ఒకే ఒక పరిష్కారం ఉంది. అది ఒకే ఒక పరిష్కారం నా ఉద్దేశం. మంది ధాన్యం లాగానో లేదా మొక్కజొన్నల లాగానో లార్జ్ స్కేల్ కమోడిటీ ప్రోడక్ట్ కాదు. లార్జ్ స్కేల్ ప్రోడక్ట్ కాదు. లిమిటెడ్ యాకరేజ్లో లిమిటెడ్ విస్తీర్ణంలో పండించే ఒక ప్రత్యేకమైన పంట. ఈ ప్రత్యేకమైన పంట పండించే వాళ్ళు కౌలు రైతులు కానివ్వండి, సొంత రైతులు కానివ్వండి, లిమిటెడ్గా ఉన్నారు. ఒకళ్ళు 36,000 ఎకరాలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఒకళ్ళు 1,00,000 ఎకరాలు అంటున్నారు. ఆ గవర్నమెంట్ లెక్కలు ఎప్పుడు కరెక్ట్గా ఉండిసావు కాబట్టి మనం ఏం నమ్మలేము. మొత్తానికి ఒక 50,000 ఎకరాలు అనుకున్నా, 10,000 మంది రైతులు అనుకున్నా, మధ్యస్థంగా పైసలాగా 72,000 అన్నారు. అదే అనుకుందాం. అయ్యా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్లో చూసి చెప్తున్నా 1,00,000 ఎకరాలు అన్నాడు. అది నేను నమ్మకా దాన్ని నేను నమ్మలా. సో ఎన్నో కొన్ని ఎకరాలు 10,000 మంది రైతులు ఉండొచ్చు, 12,000 మంది రైతులు ఉండొచ్చు. మొత్తం మీద ఈ 10,000 మంది రైతుల్ని ధర్మానికి కాదు, ఎవరి మీద దయదలిచి కాదు, వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ రేటును కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆదాయాలను కాపాడుకోవడం కోసం ఈ రైతులందరం కనుక సంఘీభావంతో ఉండి ఒక సంఘంగా ఏర్పడి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాంటిది ఒకటి పెట్టుకుని ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి మేము గింజలు అమ్ముతాము, బయట ఎక్కడ అమ్మము. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర 11,000 టన్నులు ప్రొడక్షన్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 15,000 కొంతమంది అంటారు. సరే 10,000 టన్నులు అనుకుంటాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కనుక 10,000 టన్నులు సేకరించగలిగితే అప్పుడు మనం డొమెస్టిక్లో కానీ ఫారిన్లో కానీ ఈ 10,000 టన్నుల్ని క్వాలిటీని బట్టి ఆ రేటుకి ఫారిన్ రేటుకి అమ్ముకోగలిగిన కెపాసిటీ మనం తెచ్చుకోగలిగిన నాడు మాత్రమే మనకి రేటు నిలబడుద్ది. లేని నాడు మనని ఇవాళ కదా రేపైనా కానీ ఫుట్బాల్ ఆడుకోవడం ఖాయం. దానికి రైతు సోదరులందరూ ఒకసారి ఆలోచించి మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీస్తో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. మీ ఊళ్ళల్లో మీ తోటి రైతులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రండి. ఇది కంపెనీలు ఒప్పించేదానికంటే కూడా కొంచెం కష్టమైనటువంటి సొల్యూషన్. ఎందుకంటే రైతులను ఒప్పించడం సులభం కాదు. మనందరికీ తెలుసు, మనం ఎవరి మాట అయినా మనం ఎంత స్వేచ్ఛాజీవులు అంటే మన పక్కడి మాట కూడా మనం అయినాం. అది రైతుల లక్షణం. అందులో తప్పునే తప్పు పట్టట్లా. కాకపోతే మన ఇంట్రెస్ట్, మన రేట్ని కాపాడుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం ఉంది. ఇట్లాంటి ఎఫ్పిఓలు ఈ దేశంలో ఇప్పటికి 10,000 ఎఫ్పిఓలు తయారైనవి. సక్సెస్ అయినవి చూస్తే 50-60 ఉంటాయి అంతే. మిగిలిన అన్ని వేస్ట్. వాడేదో ఎఫ్పిఓ పెడితే ఇంత సబ్సిడీ ఇస్తారంటాడు. ఆ సబ్సిడీ కాసిపెట్టి పెట్టిన ఎఫ్పిఓలు తప్ప అవి ఏవి కూడా సమర్థవంతంగా నడవట్లా. ఇది కూడా వాస్తవం. కాబట్టి ఇదేమి కలలుగానే వ్యవహారం కాదు, చాలా సీరియస్ వ్యవహారం. బాగా నడిచే ఎఫ్పిఓ ఏదైనా ఉందా అని చెప్పి మీరు రీసెర్చ్ చేస్తే మహారాష్ట్రలో సహ్యాద్రి ఎఫ్పిఓ అని చెప్పి విలాస్ షిండే అనే ఆయన గత రైతు, ద్రాక్ష పళ్ళు ఎగుమతి చేసే రైతు మొదలుపెట్టి ద్రాక్ష పళ్ళు పండించే వాళ్ళందరినీ జమ చేసి ఎఫ్పిఓ పెట్టి 400 కంటైనర్లల్లా 2,000 కంటైనర్లకు ఎక్స్పోర్ట్కి తీసుకెళ్ళగలిగారు.
వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా, బ్యాంకుల నుంచి ఒక్క రూపాయి రుణం తీసుకోకుండా కేవలం పంట పండించే విధానం, నర్సరీ కాడించి పండించే విధానం కాడించి, ఇన్పుట్స్ కాడించి, ఎరువులు, పురుగు మందులు కాడించి వాళ్లే కరెక్ట్ పురుగు మందులు వాడి ఎంఆర్ఎల్ మెయింటైన్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా ఇవాళ 2000 కంటైనర్లు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రైవేట్ ఈక్విటీ నుంచి 300 కోట్లు సంపాదించగలిగిన కెపాసిటీ ఆ ఎఫ్పిఓ తెచ్చుకుంది. మన రైతులందరి తరఫున విలాస్ షిండేకి వాళ్ళ సహ్యాద్రి ఎఫ్పిఓకి మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం. ఈ రోజున వాళ్ళు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓకి పోతున్నారు, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పెట్టి షేర్లు బజార్లో పెట్టి అమ్ముపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మెంబర్షిప్ ఫీజు కట్టిన ప్రతి రైతు ఆ ఎఫ్పిఓలో మెంబరే, కానీ రైతుకు వచ్చే షేర్లు ఆ ఎఫ్పిఓ తోలినటువంటి వ్యవసాయ ఉత్పత్తి పరిమాణం. మీరు 1 టన్ను తోలితే 100 షేర్లు వస్తాయి, 2 టన్నులు తోలితే 200 షేర్లు వస్తాయి. అట్లా మనం ఎన్ని టన్నులు తోలామో ఎఫ్పిఓకి దాన్ని ఆధారంగా చేసుకుని షేర్లు నెంబర్ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఐపీఓకి వెళ్ళిన రోజులు 10 రూపాయల షేర్ 1000 రూపాయలకు కొటేషన్ చేస్తే ఆ రైతులు ఆ మేరకు లాభపడేటటువంటి పరిస్థితి. అంతేకాదు ఇలాంటి ఎఫ్పిఓలు పెట్టుకున్నప్పుడు ఇంకొక వెసులుబాటు ఉంది. ఏంటంటే దాంట్లో సర్టిఫికేషన్లు ఉంటాయి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంటుంది. అది మనం ఎట్లాగే చేయలేము, ఎందుకంటే మనం ఎరువులు వేస్తాం, మందులు కొడతాం కాబట్టి మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ రాదు. కాకపోతే ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ అని ఇంకోటి ఉంటుంది. అందులో ఏంటంటే మనం చూపించాల్సింది, అరే బాబు మేము మా ఎఫ్పిఓలో వచ్చే ఆదాయాలు, లాభాలు అంతమంది రైతులకి పంచుతున్నాం. పేద సన్నకారు, చిన్నకారు రైతులందరికీ దీని లాభాలు వెళ్తున్నాయి. ఇది ఒక కంపెనీగా గుత్తాధిపత్యంగా క్యాడ్బరీ కంపెనీ లాగా ఆ డబ్బులన్నీ కంపెనీ తీసుకోవట్లేదు, రైతులకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ లైవ్లీహుడ్ అంటే గ్రామాల్లో జీవనోపాధిని కల్పిస్తున్నాం, జీవనోపాధి అవకాశాలను పెంచుతున్నాం అని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సాంఘిక సామాజిక బాధ్యతని ఇది పరిరక్షిస్తుంది అని చెప్పి మనం సర్టిఫికేషన్ తెచ్చుకున్నాడు. ఏమవుతుందంటే ఈ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీల నుంచి కొనాలి అని చెప్పి ఈ పెద్ద కంపెనీలు నెస్లే కానీ, క్యాడ్బరీ కానీ, బ్రిటానియా కానీ వీళ్ళందరికీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కంపెనీ లాలో, వాళ్ళ దేశాల్లో ఉన్న చట్టాల్లో ఉంటుంది. అంటే ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీ నుంచి మీరు ఇన్పుట్స్ కొనాలి అని వాళ్ళ గవర్నమెంట్ చట్టాల్లో ఉంటుంది. కాబట్టి మనలాంటి సర్టిఫికేషన్ తెచ్చుకున్న ఎఫ్పిఓకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి ₹1 ఎక్కువ ఇచ్చి మన దగ్గర కొనాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఉంటుంది. ఈ కార్బన్ క్రెడిట్స్ లాగానే ఈ సర్టిఫికేషన్ కూడా కొంత వాల్యూ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలంటే మనం ఒక ఎఫ్పిఓ కావాలి, మన ప్రొసీజర్స్ అన్నీ స్టెబిలైజ్ చేయాలి. రైతులందరూ ఒక క్రమశిక్షణకి అలవాటు పడి మొక్కను పెంచే పద్ధతిలో కానీ, మందులు కొట్టే విషయంలో కానీ, హార్వెస్ట్ చేసే విషయంలో కానీ, ముఖ్యంగా పోస్ట్ హార్వెస్ట్ విషయంలో కాయలు కోసిన తర్వాత ఫర్మెంటేషన్ సరిగ్గా చేయడం కానీ, ఫర్మెంటేషన్ చేయడానికి వేసిన కుప్ప సైజుని నియంత్రించడం కానించి ఏ పట్టాల మీద ఆరబోయాలి అనే దాని వరకు కూడా మనం కొన్ని క్రమశిక్షణ పద్ధతులు పాటించాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని భూముల్లో చౌడుంటే గిన్నెల్లో లావు రాకపోవచ్చు, ఒక పట్టపోవచ్చు. కొన్ని పొలాలు బాగుంటాం, లేకపోతే పంట మీద ఏ ఫంగస్ లేకపోతే మంచి క్వాలిటీ బియ్యం రావచ్చు. కాబట్టి అందరు రైతులు ఒకే క్వాలిటీ పండిస్తారని మనం చెప్పలేం. కాబట్టి క్వాలిటీకి అనుగుణంగా మనం రేటు తెచ్చుకుని ఎఫ్పిఓ ద్వారా అమ్ముకున్నాడు. అందరికీ ఫెయిర్నెస్తో, సమానత్వంగా అందరికీ ఒక రీజనబుల్గా రేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అల్లాటప్పగా చిన్నపిల్లల ఆట కాదు. ఎఫ్పిఓ అంటే దానికి పర్మనెంట్గా ఫుల్ టైం పనిచేసేటటువంటి చదువుకున్న, తెలివితేటలున్న, కంపెనీని నడపగలిగే తెలివితేటలు ఉన్న మనుషులు కావాలి, నిజాయితీ పరులు కావాలి. మహారాష్ట్రలో ఇవాళ ఎఫ్పిఓ సక్సెస్ అయిందంటే దానికి కారణం మహారాష్ట్ర రైతుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ, వాళ్ళకు ఉన్నటువంటి సహకార రంగంలో వాళ్ళకు ఉన్న సంప్రదాయం. దాన్ని మనం ఇవాళకి కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళ దగ్గర షుగర్ ఫ్యాక్టరీలు కానీ, పసుపు కానీ, ఆనియన్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రేప్ కానీ, ఇవన్నీ కూడా సహకార రంగంలో వాళ్ళు చాలా నిజాయితీగా మంచి లీడర్లు ఉంటారు.
సహకార రంగం నుంచి వచ్చిన లీడర్లే ఆ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. వసంతదాదా పాటిల్ దగ్గర నుంచి, శరద్ పవార్ దగ్గర నుంచి వీళ్ళందరూ సహకార రంగంలో వచ్చినారు. వాళ్ళకి ఆ చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళ సహకార సంఘాలు పనిచేస్తాయి. మనకు ఆ చరిత్ర లేదు. మన దగ్గర ఉన్న ప్రతి సహకార సంఘంతో పెట్టినటువంటి ఫ్యాక్టరీ మూతపడిందే తప్ప ఈనాడు అభివృద్ధి చెందాలి. కాబట్టి మనం ఎఫ్పిఓ పెట్టడం అనేది అంత అల్లాటప్ప విషయం కాదు. దీన్ని ముందుకు నడిపించాలంటే బాగా చదువుకున్న వాళ్ళు, నిజాయితీ పరులైన వాళ్ళు, కనీసం 4-5 రైతులు మనకి కావాలి. వాళ్ళ మాట మిగిలిన వాళ్ళు వినాలి, వాళ్ళ మీద నమ్మకం పెట్టాలి, వాళ్ళని పని చేయనివ్వాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకుని లాక్కూడదు మళ్ళీ. కాబట్టి అందరూ దీర్ఘంగా ఆలోచించుకోండి. ఈ రోజున ఇదేమి చిన్న విషయం కాదు. కానీ మనం దీర్ఘకాలంలో కోకో రైతు అనేవాడు బాగుపడాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం లేదు అనే దృఢమైనటువంటి విషయానికి నేనైతే వచ్చాను. రైతులు కానీ ఇంకోళ్ళు కానీ దయచేసి చెప్పండి, దాన్నే ఫాలో అవ్వండి. 100% మనకి న్యాయం జరగాలంటే అదొక మార్గం. టెంపరీగా మనం ఏం చేయదలుచుకున్నా కానీ అది టెంపరీగా సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా ఇవాళ మనం చేసినటువంటి ధర్నా వల్ల ఒక కంపెనీకి వెళ్లాల్సిన మెసేజ్ ఖచ్చితంగా వెళ్ళింది. అందులో అనుమానం ఏమి లేదు. మన కష్టం, మన చెమట వృధా ఏం పోదు. ఈ సంవత్సరం మిగిలిపోయిన గింజల్ని అమ్మే రేటు విషయంలో కానీ, మొన్నటిదాకా కొన్న గింజలకి వ్యత్యాసం పే చేసే విషయంలో కానీ మనం ఖచ్చితంగా ఎంతో కొంత విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది. అది కూడా ఎప్పుడు అని అంటే మీరందరూ కలిసికట్టుగా ఇవాళ చూపించినటువంటి ఐక్యత రేపు ఎల్లుండి కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టే మనకి ఫైనల్ సమాధానం చెప్పేంత వరకు ఈ ధర్నాని, రిలే దీక్షల్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ అందరి సహకారం అవసరం. ఒకళ్ళ వల్ల, సుబ్బారావు గారి వల్ల లేదా శ్రీనివాస్ గారి వల్ల అయ్యే పని కాదు. అందరూ తల ఒక చేసి మనం అన్ని గోడౌన్ల కాడ ఎక్కడికక్కడ మనం రిలే దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తదితర కార్యక్రమాన్ని ప్రకటించాల్సిందిగా మిగిలిన నాయకులందరినీ కోరుతూ, మీరు సంఘటితంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగ చరిత్రలో ఒక చరిత్రని సృష్టించే అవకాశం మనకి ఈ రోజున వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, బ్యాంకుల మీద ఆధారపడకుండా, వాళ్ళకి మళ్ళీ 12% వడ్డీలు కట్టుకుంటా ఇబ్బంది పడకుండా మనందరూ సంఘటితంగా ఉంటే మనం వేసుకునే చందాలతోనే మన కంపెనీని మొదలెట్టవచ్చు. దీన్ని ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో ఒక కొత్త ఆశని మనం చిగురింపు చేయొచ్చు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిర్వాహమైనటువంటి అంశాలు శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాలి. ఇప్పటివరకు శాశ్వతమైన పరిష్కారాలు లేవు. అంటే 2 అంశాలు లేవు. 2 శాశ్వతమైన పరిష్కారం, 2 ఇప్పుడున్న సమస్య పరిష్కారం. ఇప్పుడున్న సమస్య పరిష్కారం వాళ్ళకి తెలియాలి. శాశ్వతమైన పరిష్కారానికి మీరు ఆలోచించాలి. అది సరైన నాయకత్వాన్ని టీంని తీసుకొని ముందుకు సాగాలి. ఇంకోసారి చెప్పడానికి నాకున్న 1-2 అనుభవాలు జోడిస్తాను. కేరళ రాష్ట్రంలో కోఆపరేటివ్ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. ప్రతి పంటకి కోఆపరేటివ్ వ్యవస్థ ఉంది. ఏ పంట కూడా కోఆపరేటివ్ వ్యవస్థ కాకుండా ఇండివిజువల్ లేదు. ఆయుర్పోతుంది. కొబ్బరి పంటకి కొబ్బరి పోతుంటే, కొబ్బరి ఫిష్కి ఆయుర్పోతుంది కార్పొరేషన్. ఫిష్ ఎక్కడ కూడా పాడేది. కొబ్బరి చెట్లు ప్రాణం దగ్గర నుంచి, మచ్చ దగ్గర నుంచి, ఆకుల దగ్గర నుంచి, ఈనెల దగ్గర నుంచి మొత్తం మళ్ళా పునరుత్పత్తి చేసేటువంటి అంశాలు ఆ కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నాయి. కొబ్బరి నూనె దగ్గర నుంచి, కొబ్బరి నూనెతో తయారు చేసే హల్వా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ఫిష్ వరకు కంప్లీట్గా కోఆపరేటివ్ వ్యవస్థలో ఆదాయం తీసుకునేటువంటి ఏర్పడింది. అట్లాగే అరటికాయలు చాలా పెద్ద పంట. 200 కోఆపరేటివ్ అరటికాయ మార్కెట్ ఉన్నాయి. ఇందులో 15 జిల్లాలే అయితే 230 మార్కెట్లు ఉన్నాయి. కోఆపరేటివ్ మార్కెట్ చాలా రాధాకృష్ణనే ఆంధ్ర రాష్ట్ర రాధాకృష్ణ కమిటీ రిపోర్ట్లో రాశాడు.
కేరళ నమూనాగా కోఆపరేటివ్ అరటికాయల మార్కెట్ సిస్టమ్ నడుస్తుంది చాలా బాగా. మన రాష్ట్రంలో కూడా మన హార్టికల్చర్ బయట అమ్ముకునే దానికంటే కిలోకి 5 రూపాయలు అట్లాగే అక్కడ క్యాషు కార్పొరేషన్ ఏ పంటకైనా ఉత్పత్తి, ప్రొడక్షను, ప్రాసెసింగ్, మార్కెటింగ్ 3 లాభాలు రైతులకు వచ్చే విధంగా డెవలప్ చేసింది. రైతు పంట పండిస్తాడు, ఆ పంటను ప్రాసెసింగ్ రైతులతోటి నేను కోకోనట్ కంపెనీని స్టార్ట్ చేసి ఒక 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు మాత్రం అంతంత మాత్రమే వీలైతే రాలేదు. లాస్ట్ రేటు మాత్రం ప్రాఫిట్లో వచ్చింది. ఎందుకంటే మేము కోకోనట్ అని పెట్టినా కూడా ఆయిల్ బోర్డు వాళ్ళు 3 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. 10% మమ్మల్ని కట్టుకున్నారు. 30 లక్షలు మేము కట్టాము. 3 కోట్లు వాళ్ళు ఇచ్చారండి. దాంతో ఆయిల్ ఇండస్ట్రీ నడుపుతుంది. దాంతో పిత్ అని ఉంటుంది, పొట్టు, కొబ్బరి పొట్టు, దాంతో బ్రిక్స్ తయారు చేస్తాం. 5 కేజీల బ్రిక్స్. అది ఒక్కొక్క బ్రిక్స్ 125 నుంచి 130 రూపాయలు చొప్పున అమ్మటం ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యిందండి. యాక్చువల్గా పెట్టింది కొబ్బరికాయలు కొని రైతుల దగ్గర నుంచి అవి హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాద్ అమ్ముదామని మా లక్ష్యం. కానీ దానికి భిన్నంగా వేరే డైరెక్షన్లోకి వీళ్ళు సబ్సిడీ ఇవ్వడంతో దాంట్లోకి వెళ్ళి మీరు చెప్పినట్టు కేరళలో కూడా తిరునంబాడి అనే ఒక సొసైటీ ఉందండి. వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేశారు. కొబ్బరికాయలు ఒలిచేసిన కొబ్బరికాయలని, గోడ కొబ్బరికాయలు అనేది కేజీల లెక్కన కొంటారండి. అక్కడ వాళ్ళ కొబ్బరి కింద ప్రాసెస్ చేసి కొబ్బరి చేసి అమ్మటం. వాళ్ళ బట్టలు జోళ్ళు అన్నీ కూడా పెట్టి అమ్ముతారండి. చెప్పులు కూడా దాన్ని ఈ కోల్ అంటాం కదా, దాన్ని అది ఇంటర్నేషనల్గా 1000 కోట్ల బిజినెస్ నడుస్తుందండి ఇప్పుడు కేరళ నుంచి. చార్కోల్, యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు. మళ్ళీ దాంట్లో యాక్టివేటెడ్ అని మనకి అవి ఆక్వాగార్డ్లు దాంట్లో సిలిండర్లు ఉపయోగిస్తారండి. ఇది ఫిల్టరింగ్ ఏజెంట్ కాదు. అలాగే ఈ సహ్యాద్రి అన్నట్టు చూసి అక్కడ కూడా వెళ్ళాం. అది పోతే ఒక 4 సినిమా హాల్ సెట్ ఉందండి. అది ఒక 500-600 మంది లేడీసు ఈ ద్రాక్ష పళ్ళ గుర్తులు ఇలా బెల్ట్ మీద వెళ్తూ ఉన్నాయి. ఒక రోజు స్టార్ట్ అయితే అది ఏమో పనికిరాని అన్నీ తీసేస్తూ ఒక చోటకు వచ్చిన తర్వాత అట్టపెట్టెలో పెట్టి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడం. అది విదేశాలకు అమ్ముతున్నారు అన్నమాట. మరి నాలో ఇండియన్సే కదా, ఎందుకు కోఆపరేటివ్నెస్ డెవలప్ అయ్యిందంటే మీరు చెప్పినట్టు త్యాగం అనేది ఒక మనిషిలో ఉండాలి. ఆ బోర్డులో ఉన్న మెంబర్స్లో నేను నా ఒక్క బాగు కోసమే అఘోరించడం లేదు. ఈ సమాజంలో ఉన్న అందరి కోసం నా జీవితం, ఈ జన్మ ఉన్నది అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మనం కూడా సాధించగలము. అంతేగాని మన జట్టు ఏదే, మన జట్టే బాగుపడాలనేటువంటి గుణం కనుక ఉన్నదా మొత్తం సమాజమే సర్వనాశం అవుతుంది. అంచేత ఇక్కడి నుంచన్నా మీరు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఒక FPO ముందు స్టార్ట్ చేద్దామండి. 300 సబ్జెక్టులతో వేసాం. ఇప్పుడు ఆ సబ్జెక్టు మరి 300. ఆ తర్వాత షేర్లు 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నెమ్మదిగా అంటే ఆ రన్నింగ్ బాగుంటే ఇంప్రూవ్ అవుతుంది. బాగుండాలంటే నడిపేటువంటి టీం యొక్క మనస్తత్వం బాగుండాలి. నాకు దీంట్లోంచి ఒక పైసా కూడా తినవలసిన పని లేదు, పెరసలేదు, నాకు అక్కర్లేదని రాజకీయం ఉన్నట్టు ఎలా కోరుకుంటామో అది మనం చేసి చూపించాలి. అప్పుడు సక్సెస్ అవుతామండి. జై శ్రీరామ్. మిత్రులారు, మన మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చారు. పాపం చాలా సేపు ఎదురు చూస్తున్నారు. మన పట్టుకున్న కార్డ్స్ ఏవైతే ఉన్నాయో పట్టుకున్న అందరూ పట్టుకోండి. బ్యానర్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక 5 నిమిషాలు నినాదాలు ఇచ్చి మీడియాకు వాయిస్ ఇచ్చిన తర్వాత మనం భోజనాలు చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో కూర్చొని మనం మిగతా కార్యక్రమం అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర. ఆదుకోలే కోకో రైతులను, కోకో రైతులను, కోకో రైతులను, కోకో
గింజల వెంటనే కోకో గింజల వెంటనే రైతులు వదిలిన కోకో గింజల వెంటనే దిగి రావాలి యాజమాన్యం మాండలీస్ యాజమాన్యం రైతులను కోకో రైతులను వర్ధిల్లాలి కోకో రైతుల సంఘం అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఆదుకోవాలి కోకో రైతులను కోకో రైతుల ఐక్యత లోగో లేకుండా తీసి తర్వాత లోగో పెట్టి కోకో అనేది ఒక ప్రత్యేకమైన పంట. ఇది మిగిలిన పంటల్లాగా కాదు. దీన్ని 10 సంవత్సరాల పాటు రిస్క్ తీసుకుని మొక్కలను పెంచితే గానీ పంట ఈల్డింగ్కి రాదు. దీన్ని కొనేటటువంటి కంపెనీలు కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. వాళ్లే మొక్కలు సప్లై కాడించి దీని టెక్నాలజీ ఇవ్వటం కాడించి కొనుగోలు చేసే గ్యారంటీ ఇవ్వటం కాడించి ఇచ్చారు. కాబట్టే రైతులు రిస్క్ తీసుకుని 10 ఏళ్ల పాటు మొక్కలను పెంచుతూ ఉన్నారు. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ రేటుతో ఆల్మోస్ట్ సరిసమానంగా కొంచెం అటు ఇటుగా ధరలు పే చేసినటువంటి ఈ కంపెనీలు కారణాలు ఏమో మాకు తెలియదు. సడన్ గా ఈ సంవత్సరం రైతుల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం కొత్తగా వచ్చింది. ఈ వాతావరణం అవమానకరంగా రైతుల దగ్గర నుంచి పంట కొనకపోవడం, అందులో ఆ లోటు ఉంది, ఈ క్వాలిటీ సమస్య ఉందని చెప్పి అంతకుముందు ఎప్పుడూ లేని కొత్త వంకలు పెట్టడం. అంతేకాకుండా అంతర్జాతీయ రేటుతో పోలిస్తే సగానికి సగం రేటు ఇవ్వడానికి ఈ సంవత్సరం కంపెనీ ముందుకు రావడం కోకో రైతుల్ని చాలా కలవరపెట్టింది. దానికోసం అని చెప్పి మేము అందరం సంఘంగా ఏర్పడి కలెక్టర్ గారి దగ్గర నుంచి హార్టికల్చర్ దగ్గర నుంచి మినిస్టర్ గారి దాకా అన్ని రిప్రజెంటేషన్లు ఫెయిల్ అయిన తర్వాత ఈ రోజున కంపెనీని మేము ఒకే ఒకటి అడుగుతున్నాం. మీరు ఏ బేసిస్ మీద అంతర్జాతీయ రేటుని విస్మరించి మాకు రేటు ఫిక్స్ చేస్తున్నారో చెప్పండి. ఇక ముందు కూడా ఇట్లాగే చేస్తాము అని అంటే ముందు ఈ సంవత్సరానికి ఒక రీజనబుల్ అండర్స్టాండింగ్కి రీజనబుల్ పరిష్కారానికి వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి రైతులందరూ సంఘంగా ఏర్పడి మా FPO మేమే పెట్టుకుని మా గింజలు మేమే పోగు చేసుకుని మా గింజలను మేమే దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ అమ్ముకునే కెపాసిటీని నేను తయారు చేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలు కంపెనీకి స్పష్టంగా చెప్పాం. 24 గంటల్లో వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ ఆశిస్తున్నాం. రెస్పాన్స్ రాని పక్షంలో నిరవధికంగా రిలే దీక్షలు చేయాలని చెప్పి కంపెనీ గోడౌన్ల ముందు ఈ సమాధానం రాబట్టుకోవడం కోసమైనా సరే నిరవధిక దీక్షలు చేయాలనేటువంటి నిర్ణయానికి రైతులందరూ వచ్చారు. ఈ రోజున ఈ విషయంలో కంపెనీ ముందుకొచ్చి వాళ్ళ నిర్ణయాన్ని తొందరగా తెలియపరచాలని చెప్పి తెలియజేస్తున్నారు. సరైన ధర ఇవ్వకుండా రైతుల ఏడాల వివక్షలు చూపుతూ రైతుల్ని అవహేళనకు గురి చేస్తూ ఉన్నటువంటి కంపెనీ వైఖరికి ఈ రోజున రైతాంగం జవాబు చెప్పారు, నిరసన తెలియజేశారు. వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా 24 గంటల్లో ధర తేల్చడం, సరుకు మొత్తం కొనే విషయం తేల్చాలని చెప్పడం జరిగింది. అట్లా చెప్పని పద్ధతుల్లో ఈ కంపెనీ ముందే ఈ దీక్ష కొనసాగుద్ది. ఈ కంపెనీలో ఒకరికి సరుకు కొత్త సరుకు వెళ్ళదు, కంపెనీ సరుకు బయటికి వెళ్ళదు. అట్లా స్తంభింపజేస్తే తప్ప ఈ కంపెనీ దిగిరాదు. ఇట్లాంటి అంతర్జాతీయ కంపెనీల్ని చాలా వాటిని చూసింది రైతాంగం. అందుకని రైతాంగం ఐక్యంగా ఉండి ఈ సమస్య పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తారని చెప్తూ ఉన్నాం.